నమస్కారం. కథానిధులకు స్వాగతం. ఇంతకుముందు చెప్పిన కాశీ వైభవం కథకి తరువాయి భాగాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. కాశీలో విశ్వేశ్వరుడు తిరిగి వచ్చి అక్కడ దివోదాసు పాలన అయిన తర్వాత, దివోదాసు ఏంటంటే దివోదాసు పాలన కాశీ రాజధానిగా చేసుకొని చేస్తాడు కదా, ఆయన కుమారుడైనటువంటి వాడికి అక్కడ పట్టం కట్టేసి బొందితో కైలాసానికి వెళ్ళిపోతాడనమాట. సమరంజయుడికి పట్టం కట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాశీలో విశ్వేశ్వరుడు, పార్వతీదేవి సుఖంగా అక్కడ కాపురం చేస్తున్న టైంలో ఈ వ్యాసుడు కూడా శిష్యగణంతో కొన్ని రోజులు నేను కాశీలో గడుపుతాను, విశ్వేశ్వరుడు దగ్గర గడుపుతానని చెప్పి ఆయన శిష్యగణంతో మొత్తం కాశీకి చేరుకుంటాడనమాట. చేరుకొని వాళ్ళు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తెచ్చుకొని గంగా నది ఒడ్డున అగ్ని కార్యం అవన్నీ కంప్లీట్ చేసుకుని, ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వంటలు చేసుకోకూడదు కాబట్టి భిక్షకి అని చెప్పి కాశీలో భిక్షాటనకి ఆ శిష్యగణంతో కలిసి బయలుదేరతాడనమాట. శిష్యులందరూ తలోదారిని భిక్ష కోసం వెళ్తారు. ఈ గురువుగారు అయినటువంటి వ్యాసుడు కూడా భిక్ష కోసం కాశీ వీధుల్లో తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు కాశీలో విశ్వేశ్వరుడు ఈ వ్యాసుడు తాలూకా బుద్ధి ఎలా ఉందో మనం తెలుసుకుందాము, ఇప్పటికైనా కోపాన్ని జయించాడో లేదో తెలుసుకుందాం. కాబట్టి ఈ రోజు ఇతనికి భిక్ష పుట్టకుండా, వాళ్ళ శిష్యులకు కానీ ఇతనికి కానీ భిక్ష పుట్టకుండా చెయ్యని విశాలాక్షితో చెప్తాడనమాట శివుడు. చెప్పంగానే ఆ రోజు నిజంగానే ఈయన వెళ్ళి ఎవ్వరు ముందుని అడిగినా సరే భౌతిక భిక్షాందేహి అనగానే మా చెయ్యి ఖాళీ లేదు, ఇంకా వంట అవ్వలేదని కొంతమంది, చెయ్యి ఖాళీ లేదని కొంతమంది, ఈరోజు మా ఇంట్లో ఆబ్దికం అని కొంతమంది ఇల్లు తలుపు తెరవకుండానే అసలు మాటే వినిపించకుండాను అలా చేస్తారన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది, సాయంకాలం అయిపోతుంది, తిరిగి కాళ్ళు ఇడ్చుకుంటూ శిష్యగణం అందరూ కలిసి మళ్ళీ మఠానికి చేరుకుంటారనమాట. చేరుకుని దివోదాసుడంతటి గొప్పవాడు పరిపాలించిన ఈ రాజ్యంలో మనకి భిక్ష పుట్టకుండా ఈ ఉపవాసాలు ఏంటి, మనకి ఇలా ఎందుకు జరుగుతోంది అని చెప్పి వ్యాసుడు అనుకుంటాడు ఫస్ట్ రోజుని. నెక్స్ట్ రోజున కూడా దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ అగ్ని కార్యం అన్నీ చేసుకుని, అనుష్ఠానాలన్నీ కంప్లీట్ చేసుకుని, గంగానది ఒడ్డున అన్ని కార్యక్రమాలు చేసుకుని, కాలకృత్యాలు తీర్చుకుని, పొద్దున్న చేయాల్సిన పనులన్నీ చేసుకుని మళ్ళీ భిక్షాటనకు బయలుదేరతారు. అలా 7 రోజులు గడిచిపోతాయి కానీ వాళ్ళకి భోజనం దొరకదు ఎక్కడ. శిష్యులకి కూడా అదే పద్ధతిగా దొరకదనమాట. ఆ శిష్యుల్లో ఏంటంటే వైశంపాయనుడు, జైనుడు, మహర్షులందరూ కూడా బోళ్ళ మంది మహర్షులు, పైలుడు ఇలాంటి మహర్షులందరూ కూడా మహామావులు ఉంటారు. వాళ్ళందరికీ శోష వచ్చి పడిపోతూ ఉంటారన్నమాట. సరే 8వ రోజున దేవుడికి దండం పెట్టుకొని ఈ రోజైనా మనకి భిక్ష దొరకాలి అని చెప్పి ఆ శిష్యులందరినీ ఒక దగ్గరికి పంపించి ఈయన ఇంకో దారిలోకి వెళ్ళి మళ్ళీ భౌతిక భిక్ష అందేని అరుస్తున్నాడు. ఓ పక్క నుంచి నుదుటి నుంచి చెమటలు పట్టేస్తున్నాయి, అసలు నడవడానికి కూడా శక్తి లేకుండా వ్యాసుడు అయిపోయాడు. అలా అడుక్కుంటూ వెళ్తున్నాడు. భిక్షాందేహి అంటున్నాడు కానీ ఏ ఇల్లాలు వచ్చి ఆయనకి ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఇంకా ఆయనకు కోపం వచ్చి కమండలంలోని నీళ్లు ఇలా చేతిలో పోసుకుని శపించేద్దాం అనుకున్న టైంలో ఆ పక్కనున్న వీధిలో నుంచి ఒక ఆవిడ బయటకు వచ్చి, ఒక 50 ఏళ్ళ ఆవిడలాగా మొత్తం సర్వాలంకార భూషితురాలై ఉంది ఆవిడ వచ్చి బయటకు వచ్చి, ఆగు బ్రాహ్మణ, అలా శపించకు, రా లోపలికి రా, నీకు భిక్ష పెడతాను అని గట్టిగా చెప్తుందనమాట. చెప్పగానే ఆ మాట వినగానే 7 రోజుల నుంచి భోజనం లేదేమో, ఆవిడ ఏ కులము ఏమిటి అన్నది ఆలోచన చేయకుండా సరే భిక్షకు వస్తానని చెప్పి ఆయన ఆవిడ ఇంట్లోకి వెళ్తాడనమాట. వెళ్ళి అమ్మ 7 రోజుల నుంచి భోజనం లేక నేను ఇలాగ అనుకున్నాను అంటే ఆ నీళ్లుని ఇంకా శపించకుండానే మళ్ళీ కిందని మామూలుగా వదిలేస్తాడనమాట. వదిలేసిన తర్వాత నాయనా నీకు భోజనం పెడతాను, 7 రోజులు భోజనం చెయ్యకపోతేనే నీ తాలూకా ఓపిక నశించి అంతలాగా కాశీ శివుడికి 2వ భార్య అయినటువంటి కాశీ నగరాన్నే శపించేద్దామని అనుకున్నావు, నీకు ఆ మాత్రం చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం తెలీదా, మధ్యాహ్నం 12 అవగానే అమృత హస్తంతో అమృత పాయసాన్ని అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కళ్ళకి ఆకలి లేకుండా కాశీలో ప్రసాదిస్తుంది అని నువ్వు చదువుకోలేదా, ఆ మాత్రం వినలేదా, నువ్వెందుకు అలా శపించదలుచుకున్నావు అని అంటే, అమ్మ ఆకలి బాధ వలన అలా చేశాను, సరే నా ఒక్కడికే భిక్ష పెడతావా, నా శిష్యగణం కూడా అందరిది ఆకలే కదా, వాళ్ళది కూడా ప్రాణమే కదా, 7 రోజుల నుంచి వాళ్ళు ఏమీ తినలేదు, నా శిష్యులను కూడా తీసుకురమ్మంటావా తల్లి అని అడిగితే, మీ అందరూ మధ్యాహ్న కార్యక్రమాలు మధ్యాహ్న సంధ్య అంతా కూడా గంగానది ఒడ్డుని కంప్లీట్ చేసుకుని అందరూ మా ఇంటికి భోజనానికి రండి, నీ శిష్యగణం అంతటినీ తీసుకుని రండి అని చెప్తుంది. అప్పుడు సంతోషంగా వ్యాసుడు మళ్ళీ శిష్యగణాలందరినీ పిలిపించి అందరూ కలిసి గంగ ఒడ్డుకు చేరుకుని మధ్యాహ్న కార్యక్రమాలు మధ్యాహ్న సంధ్య అది వార్చుకుని మళ్ళీ ఆవిడ దగ్గరికి వస్తారు. వచ్చి అందరినీ లైన్గా కూర్చోబెట్టి అరిటాకులు వేస్తుంది, అన్నీ చేస్తుంది, అక్షంతలు ధూపం అన్నీ ఇచ్చి ఇప్పుడు విశ్వేశ్వరుడు స్మరణ ఒక్కసారి చేయండి అని ఉంటుందన్నమాట. ఇదేంటి ఇవాళ కూడా మనకి పస్తులాగుంది, ఎక్కడ వంటలు వాసనే కనిపించటం లేదు, ఈవిడ చూస్తే దీంట్లో ఏది వడ్డించలేదు, ఒక్క పిసరంత కూడా మనకేమి ఇందులో ఆకుల్లో కనిపించటం లేదు, ఉపవాసానికి స్త్రీలు వచ్చేస్తారంటుంది, ఉపవాసాన్ని పట్టి విశ్వేశ్వరుడు స్మరణ చేయమంటోంది, ఇవాళ కూడా మనకు ఉపవాసాన్ని ఈవిడ ఉత్తి భోజనాలు పెడుతోంది అనుకుని శిష్యులందరూ అనుకుంటారు, వ్యాసుడు కూడా అదే అనుకుంటాడు.
ఈ లోపుని స్త్రీలందరూ వచ్చి ఆ ఉపాసనకి మొత్తం వాళ్ళకి బ్రాహ్మణుని భోజనం పెడితే ఆ ఉపాసన వడ్డించాలన్నమాట, నీళ్లు వడ్డించాలి చేతుల్లో. అందరూ వడ్డిస్తారు. వడ్డించి ఆ ఉపాసన లోపలికి తీసుకోగానే ఎవ్వరికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఆ ఆకుల్లో ప్రత్యక్షమైపోతాయి. ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈవిడ ఖచ్చితంగా అన్నపూర్ణాదేవేను, అందుకే ఇంత సంకల్పంతో ఇంత 300 మంది శిష్యులు అనమాట ఆయనకి. 300 మంది శిష్యులు సుష్టిగా భోజనం చేస్తారనమాట. ఇన్ని 7 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా మొత్తం భోజనం అంతా చేసిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు అన్నీ ఇచ్చి ఆ విశ్రాంతి తీసుకోవడానికి ఆవిడ ఒక ప్లేస్ చూపిస్తుంది, ఒక గది చూపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ లోపుని ఈశ్వరుడు చాలా కోపావేశంతో ఈశ్వరుడు వస్తాడనమాట అక్కడికి. ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడితో పాటు పార్వతీదేవి కూడా పక్కన ఉంటుంది. పార్వతీదేవి మొహం మాత్రం చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఈశ్వరుడు మాత్రం విపరీతమైన కోపంలో ఊగిపోతూ ఉంటాడనమాట. వచ్చి ఏంటి వ్యాసుడి దగ్గరకు వచ్చి అంటాడనమాట, ఏంటి 7 రోజులు భోజనం లేకపోతే నా భార్య లాంటి కాశీ నగరాన్ని నువ్వు శపించాలనుకుంటావా? అసలు నువ్వు కాశీలో అడుగు పెట్టడానికి నువ్వు అర్హుడు కాదు. కాశీలో నువ్వు అడుగు పెట్టడానికి నువ్వు అర్హుడు కాదు. నువ్వు పో, నీ శిక్షగణంతో పాటు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. నీ కాశీలో ఇంకా నిన్ను ఉండనివ్వను. నువ్వు కాశీని శపించబోతున్నావు అని చెప్పి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు వచ్చి నీకు భోజనం పెట్టింది, నీ శిష్యగణం అందరికీ భోజనం పెట్టింది కాబట్టి నువ్వు కాశీని వదిలిపెట్టేయాల్సిందేనంటే ఎంతో వేడుకుంటాడనమాట. ఈశ్వరుని వేడుకొని దండం పెడతాడు. అప్పుడు పార్వతీదేవి వెనక్కి పిలిచి, నాయన అలా కాదు, నువ్వు కూడా మాకు బిడ్డలాంటి వాడివేను. ఇక్కడికి దక్షిణాన ద్రాక్షారామం అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు, అక్కడ నేను కూడా ఉన్నాను. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ ద్రాక్షారామంలో ఈశ్వరుని సేవించు, అది దక్షిణ కాశీగా పేరు పొందుతుంది. నువ్వు వెళ్తావు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ మిగిలిన నీ శిష్యగణంతో పాటు అక్కడ కొంతకాలం ఉండు అని చెప్పి ఆవిడ పార్వతీదేవి ఈ వ్యాసుడికి చెప్తుందనమాట. అప్పుడు వ్యాసుడు శిష్యగణంతో పాటు ద్రాక్షారామానికి వచ్చి అక్కడ కొంతకాలం నివసిస్తాడనమాట. అందుకే దాన్ని దక్షిణ కాశీగా, ఆ పార్వతీదేవి వాక్కు వలన దక్షిణ కాశీగా ఎప్పటికీ పిలువబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వ్యాసుడు కూడా చెప్తాడనమాట, దివోదాసు పరిపాలించి దివోదాసుడు కుమారుడైనటువంటి సమరంజయుడికి పట్టం కట్టాడు. సమరంజయుడు కూడా కాశీని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని మంచిగా పరిపాలిస్తున్నాడు కాబట్టే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వచ్చి మనకి వడ్డించింది, మన ఆకలి బాధను తీర్చింది అని చెప్పి వ్యాసుడు చెప్తాడనమాట. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని మరిన్ని కథల కోసం ఫాలో చేయండి, ఈ కథను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.